మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఉయిర్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ఉయిర్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఎం పద్మకుమార్. సో రన్ టైం వచ్చేసి 2 గంటల 25 నిమిషాలతో అయితే జియో హాట్స్టార్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మేజర్ ఎడల్ సీన్స్ ఏం లేవు గైస్, కానీ డెడ్ బాడీ విజువల్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చు కానీ చిన్న పిల్లలకైతే రికమెండ్ చేయను. సో నాకైతే మూవీ అయితే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. కానీ ఇది కమర్షియల్ మాస్ థ్రిల్లర్ కాదు, స్లోగా నడిచే రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ నచ్చితే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఒక గుర్తు తెలియని అమ్మాయి డెడ్ బాడీ ఒక బావిలో దొరుకుతుంది. ఆ కేసుని కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన ఎస్ఐ అజీబ్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళిన కొద్దీ షాకింగ్ నిజాలు బయటికి వస్తాయి. ఈ కథ రియల్ ఇన్సిడెంట్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు. ఈ సినిమా స్టోరీ రియల్ పోలీస్ కేస్ ఎక్స్పీరియన్సెస్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నారని చెప్పి మేకర్స్ చెప్పారు. సో అలానే ఈ మూవీ అయితే డెవలప్ చేశారు. అందుకే ఇన్వెస్టిగేషన్ చాలా నేచురల్గా అనిపిస్తుంది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రోషన్ మాథ్యూ యాక్టింగ్ చాలా నేచురల్గా ఉంది. రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ ఎమోషనల్గా ఇంపాక్ట్ ఇస్తుంది. సో సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్కి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. కమర్షియల్ ఎలివేషన్స్ కాకుండా రియలిస్టిక్ నరేషన్ చూపించారు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. బిగ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో రొటీన్ ఫీల్ ఇస్తుంది. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ రియలిస్టిక్ థ్రిల్లర్ సిస్టమ్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం స్లోగా అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఉయిర్ ఒక హానెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. హీరో పర్ఫార్మెన్స్, రియలిస్టిక్ నరేషన్, ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కానీ స్లో పేసింగ్ మరియు రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి వన్ టైం వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.